ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం అమావాస్యకు చాలా విశిష్టత అనేది ఉంటుంది. అయితే ఈ నెల జూలై 24వ తేదీన గురువారం నాడు ఆషాఢ అమావాస్య అనేది ఏర్పడింది. ఈ యొక్క ఆషాఢ అమావాస్య పూర్తయిన తరువాత జూలై 25 నుండి శ్రావణ మాసం ప్రారంభము అనేది కాబోతుంది. ఈ జూలై 25 శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఆగస్టు 23 వరకు ఈ యొక్క ఆషాఢ మాసము అనేది ఉంటుంది. ఈ యొక్క శ్రావణ మాసానికి ముందు ఏర్పడేటువంటి అమావాస్యకు చాలా శక్తి అనేది ఉంటుంది. జూలై 24 ఆషాఢ అమావాస్య రోజున కొన్ని నియమాలను పాటిస్తే మీకు కుటుంబంలో సుఖ సంతోషాలు అన్నీ కూడా సమృద్ధిగా వెళ్ళి విరుస్తాయి. ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమావాస్యకు ఈ యొక్క ఆషాఢం ముగిసిపోయేటువంటి ముందుగా కాబట్టి ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించడం వలన మీ యొక్క అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించినటువంటి వారికి లక్ష్మీ కటాక్షము అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఈ రోజున చేసేటువంటి ఈ యొక్క లక్ష్మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితము అనేది లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేసి మీ యొక్క పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటం ముందు 5 ఒత్తులతో దీపం వెలిగించి మీ ఇంటిపైన ఎల్లలా కూడా లక్ష్మీ కటాక్షము ఉంటుంది అని ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య నాడు ఇల్లంతా కూడా పసుపు నీళ్లతో చల్లుకోవాలి. మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు అన్నీ కూడా నశిస్తాయి. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య నాడు గుమ్మడికాయలు కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచిది. లక్ష్మీ స్వరూపమైనటువంటి గుమ్మడికాయని తెచ్చుకొని గుమ్మడికాయకు కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ధూపము అనేది వేయండి. ఇలా అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే కాలభైరవుడు మీ ఇంటిని రక్షిస్తాడు. ఈ యొక్క అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇది మీ యొక్క ఇల్లు అంతా కూడా స్పందనతో నిండిపోతుంది. ఇక అదేవిధంగా కటిక పేదరికంలో బాధపడేటువంటి వారు, అప్పుల సమస్యలతో ఇబ్బందులు పడేటువంటి వారు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పు మూటను కట్టి ఇంటి ముందు గుమ్మానికి వేలాడితేయండి. ఇక మీ ఇంటికి పేదరికము అనేది తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షము అనేది కలుగుతుంది. ఈ యొక్క ఆషాఢ మాస అమావాస్య రోజున లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించడానికి సాయంత్రం సమయంలో మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు 2 దీపాలు అనేవి వెలిగించి ఇంటి తలుపులను తెరిచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ప్రతికూలమైనటువంటి శక్తులు అనేవి తొలగిపోయి మీ ఇంటికి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తద్వారా మీ యొక్క కుటుంబానికి సిరి సంపదలు అనేవి కలుగుతాయి. ఈ యొక్క అమావాస్య రోజున రావి చెట్టుకు పూజించడం వారికి ఎన్నో శుభ ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఈ ఆషాఢ అమావాస్య రోజున పెళ్ళైనటువంటి మహిళలు తప్పనిసరిగా రావి చెట్టుకు ప్రదక్షిణలు అనేవి చేయండి. ఇక మీ యొక్క భర్త సంపద అనేది విపరీతంగా పెరుగుతుంది. రావి చెట్టు కింద 2 దీపాలు వెలిగిస్తే అపారమైనటువంటి సిరి సంపదలు అనేవి కలుగుతాయి. పితృదోషాలు అన్నీ కూడా తొలగిపోయి దేవతల యొక్క అనుగ్రహాన్ని అయితే మీరు సులభంగా పొందుకునే విధంగా మీకు కలుగుతుంది. అదే విధముగా మీ ఇంటిని సింహద్వారం వద్ద కొన్ని రావి ఆకులను అయితే కట్టుకోండి. మీ ఇంటికి ఉన్నటువంటి గ్రహ పీడలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ కుటుంబానికి ఐశ్వర్యము అనేది కలిసి వస్తుంది. నరదిష్టి సమస్యలు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారు ఈ యొక్క అమావాస్య రోజున తప్పనిసరిగా రాళ్ల ఉప్పుతో దిష్టి అనేది తీసుకోండి. ఇక అమావాస్య ఉప్పుతో దిష్టి తీసుకుంటే ఎన్నో శుభ ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఈ యొక్క ఆషాఢ అమావాస్య నాడు గోమాతను పూజించినటువంటి వారికి కోరిన కోరికలు అన్నీ కూడా తక్షణమే నెరవేరుతాయి. గోమాతకు ప్రదక్షిణలు చేసి గోమాతకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదంతో మీ జీవితంలో గొప్ప స్థాయికి అయితే మీరు ఎదగగలుగుతారు. మీకు ఉన్నటువంటి కుజదోషాలతో బాధపడేటువంటి వారు, పెళ్లి సంబంధాలు కుదరకపోయినా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వారు ఆవుకు బెల్లం తినిపించండి. మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోయేది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారు ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున నువ్వులను తినండి. మంచి ఆరోగ్యము అనేది లభిస్తుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజున కాలికి నల్లదారము కట్టుకుంటే చాలా మంచిది అండి. ఆడవారు అయితే ఎడమ కాలికి, మగవారు అయితే కుడి కాలికి కట్టుకోవాలి. మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ యొక్క అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే మీ జీవితంలో విపరీతమైనటువంటి అదృష్టము అనేది కలిసి వస్తుంది. కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా కాలికి నల్లదారాన్ని కట్టుకుంటే, అదేవిధంగా అమావాస్య రోజున కాకి ఆహారం పెట్టినా కూడా చాలా మంచిదండి. 7 తరాల ఐశ్వర్యం అనేది మీకు కుటుంబంలో కలుగుతుంది. అలాగే ఈ యొక్క అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగను వేసుకోండి. ఈ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తము కూడా తొలగిపోతుంది. మీ యొక్క మానసిక ప్రశాంతత
శ్రేయస్సును కోరుకునేటువంటి వారు ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలతో అభిషేకం చేయండి. మీరు ఎటువంటి భయాలు అనేవి లేకుండా మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేటువంటి వారు ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున తప్పనిసరిగా గాయత్రి మంత్రాన్ని అయితే చదవండి. డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది. ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఈ యొక్క ఆషాఢ అమావాస్య నాడు ఎవరైతే అమ్మవారిని దేవాలయానికి వెళ్ళి పెరుగు అన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి. మీ యొక్క సమస్యలు అన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. అలాగే అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పిస్తే మీ ఇంటి శ్రేయస్సు అనేది మెరుగుపడుతుంది. మన హిందూ సంప్రదాయాల్లో బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా బీరువా పైన స్వస్తిక్ గుర్తును వేసి మీ యొక్క బీరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని అయితే పెట్టుకోండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసము అనేది ఉంటుంది. ఈ యొక్క ఆషాఢ అమావాస్య నాడు బియ్యము, గోధుమలు అలాగే చీపురు ఈ 3 వస్తువులను అయితే అస్సలు కొనకూడదు. ఇక అదేవిధంగా ఈ యొక్క అమావాస్య రోజున ఉదయము లేచి స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపును వేసుకొని స్నానము అనేది చేయండి. జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా తలస్నానము అనేది చేయాలి. ఈ యొక్క అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దురదృష్టము అనేది వెంటాడుతుంది. ఇక ఈ యొక్క ఆషాఢ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తలక నూనె అనేది లేకుండా ఉండకూడదు. ఇక నూనె అనేది అస్సలు పెట్టుకోకూడదు. ఆషాఢ అమావాస్య నాడు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. అలాగే భార్యాభర్తలు దూరంగా ఉండాలి. ఈ యొక్క అమావాస్య రోజున మాంసాహారాన్ని తినకూడదు. అలాగే కొత్త వస్త్రాలను ధరించకూడదు. కొత్త పనులు కూడా ప్రారంభించకూడదు. ఈ యొక్క అమావాస్య రోజున గడ్డము అనేది తీయకూడదు. అలాగే జుట్టు అనేది కత్తిరించకూడదు. గోళ్ళు కూడా కత్తిరించకూడదు అండి. ఇటువంటివి అసలు చేయకూడదు. ఈ యొక్క అమావాస్య రోజున పొరపాటును కూడా ఈ నలుపు రంగు వస్త్రాలను అయితే అసలు ధరించకూడదు. అమావాస్య రోజున కోపం తెచ్చుకోకూడదు. అలాగే ఇతరులతో గొడవలు అనేవి పడకూడదు. ఇక ఈ యొక్క అమావాస్య రోజున రాత్రి సమయంలో చిన్న పిల్లలను బయటకు తీసుకువెళ్ళకూడదు. లేదంటే చెడు శక్తులు అనేవి ఆకర్షిస్తాయి. ఈ యొక్క అమావాస్య రోజున దూర ప్రయాణాలు చేయకండి. మీ పనుల్లో ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. ఈ రోజున పుణ్య నదుల్లో స్నానం చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితము అనేది లభిస్తుంది. అలాగే పేదలకు దానం చేస్తే మీ యొక్క పూర్వీకులు అదేవిధంగా ప్రసన్నులై మీ యొక్క ఆశీర్వాదాలు మీ యొక్క కుటుంబం ఎల్లవేళలా ఉంటాయి. ఇక అదే విధముగా ఈ యొక్క అమావాస్య మీ యొక్క పూర్వీకులకు తర్పణాలు వదలడము, పిండి పదార్థాలతో చేసిన ద్వారా మీ యొక్క పితృదేవతలకు మోక్షము అనేది లభిస్తుంది అనే విశ్వాసం. ఈ యొక్క అమావాస్య పితృదేవతలకు అంకితము చేస్తారు. ఈ పవిత్రమైనటువంటి అమావాస్య నాడు పితృదేవతలను పూజిస్తే మీ యొక్క 7 తరాలకు ఎవరికి ఎటువంటి సమస్యలు అనేవి ఏర్పడకుండా ఉంటాయి అని శాస్త్ర నిపుణులు అయితే తెలియపరుస్తున్నారు. సో చూసారు కదండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.